టాలీవుడ్ లో మగధీర సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టే దిశగా పయనిస్తోంది. ఈ దెబ్బకి పోకిరి రికార్డులు కూడా గల్లంతయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ట్రేడ్ పండితులు. మగధీర స్టామినా ఏంటో, అది సృష్టిస్తున్న ప్రపంచం ఏంటో చూద్దాం. నిన్ను పుణ్యే పెట్టాలే కుమ్మ గత శుక్రవారం విడుదలైన మగధీర పోకిరి చిత్రం రికార్డులకి ఎసరు పెట్టనుంది. ప్రస్తుత ట్రెండ్ బట్టి చూస్తే ఆ అవకాశం కనబడుతోంది. ఈ సినిమాకి తొలి 3 రోజుల్లో వసూలైన కలెక్షన్లు కళ్లు దిమ్మ తిరిగే స్థాయిలో ఉన్నాయి. దాదాపు 1000కి పైగా స్క్రీన్లలో విడుదల కావడమే ఒక కారణమైతే తొలి 3 రోజులు అన్ని థియేటర్లు హౌస్ ఫుల్ అయిపోయాయి. దాంతో మొదటి వారం రికార్డు స్థాయి కలెక్షన్లు నమోదయ్యే అవకాశం కనపడుతోంది. మొదటి వారం కలెక్షన్లలో ఇప్పటి వరకు జల్సా, యమదొంగ సినిమాలకే రికార్డు ఉంది. 2 చిత్రాలు 13-14 కోట్ల రూపాయల వసూళ్లతో రికార్డు సృష్టించాయి. ఇక ఈ రెండింటి రికార్డులను మగధీర తుడిచిపెట్టనుంది. తొలి వారం దాదాపు 17-18 కోట్ల రూపాయల షేర్ రావచ్చని అంచనా. కేవలం మొదటి రోజే ఈ సినిమా 7.5 కోట్ల రూపాయల షేర్ ని వసూలు చేసినట్టు సమాచారం. టాలీవుడ్ చరిత్రలో ఇదే అతి పెద్ద ఓపెనింగ్ అమౌంట్. జల్సా సమయంతో పోలిస్తే ఈసారి టికెట్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. టికెట్ రేట్స్ మరింత ఎక్కువగా ఉంటే ఈ సినిమా తొలివారం కలెక్షన్లు కళ్లు తిరిగే రీతిలోనే ఉండేవి. మొత్తం మీద తొలి వారం ఊపు ఇలాగే కంటిన్యూ అయితే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ సినిమాగా కూడా ఇది రికార్డ్ సృష్టించొచ్చు. ప్రస్తుతానికి పోకిరిదే ఈ రికార్డ్. 40 కోట్లు సాధించిన పోకిరి రికార్డును మగధీర కొట్టిపారేస్తుందా లేదా అనేది చూడాలి. అయితే కడప వంటి కేంద్రాల్లో పోకిరి 100 రోజుల్లో సాధించిన మొత్తాన్ని ఈ మగధీర 2వ వారానికే తుడిచిపెట్టనుంది. అలా చాలా చోట్ల ఈ సినిమా ఇప్పటికే కొత్త రికార్డులను సృష్టించే దిశగా పయనిస్తోంది. దర్శకుడు రాజమౌళి, హీరో రామ్ చరణ్ తేజ కలయికలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ సినిమా మెగాస్టార్ అభిమానులనే కాదు, సామాన్య ప్రేక్షకుల్ని కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. 400 సంవత్సరాల క్రితం జరిగిన కొన్ని సన్నివేశాలను తెరకెక్కించిన తీరు అందరినీ కట్టిపడేస్తుంది. అవే ఈ సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలిచాయి. దాంతో మగధీరాకి క్రేజ్ పెరిగింది. ఇటీవల కాలంలో ఈ సినిమాకి వచ్చినంత క్రేజ్ మరే సినిమాకి రాలేదు.